నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ అండి. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ ఇంకా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా. ఈ వీడియోలో వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాము. జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. చెరువుగట్టులో ఉంటుంది ప్లేస్. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ ఈ టెంపుల్. ముఖ్యంగా అమావాస్య రోజు వెళ్తారు. అమావాస్య రోజు ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని నిద్ర చేస్తే చాలా మంచిది అంటారు. ఇక్కడ పరశురాముడు స్వామి 21వ శివలింగం ప్రతిష్టాపించారండి. అది భూమండలం చుట్టూ 21 సార్లు దండయాత్ర చేసి క్షత్రియులను సంహరిస్తారు కదా స్వామి. ప్రతిసారి ఒక శివలింగంని ప్రతిష్ఠిస్తారనమాట. ఇది చివరి శివలింగము. మనకి 320 స్టెప్స్ అలా ఉంటాయి గర్భగుడికి. ఆ పైన కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. 3 గుండ్లు అని ఉంటాయి. ఆ గుండ్ల మధ్యలో నుంచి వెళ్తే పైన వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ ఒక త్రిశూలం ఇంకా శివలింగం ఉంటుంది. ఇక్కడ బతుకమ్మ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి. జోగిని మాతలు బతుకమ్మ సెలబ్రేషన్కి రెడీ చేస్తున్నారు. చాలా బాగా జరిగిందండి దర్శనం. చాలా పబ్లిక్ ఉన్నారు, కానీ మాకు తొందరగానే దర్శనం అయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. దర్శనం అవ్వగానే మేము బయటకు వచ్చేసి ఫుడ్ తిని కొంచెం షాపింగ్ చేసాము. దారిలో తంగెడు పువ్వు కనిపిస్తే బతుకమ్మ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుందని మా తమ్ముడు ఇంకా మా బావ తీసుకొచ్చారు మా కోసం. చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళామండి ఫ్యామిలీతోని. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం చాలా బాగా జరిగింది. అంతా శివయ్య దయ. హర హర మహాదేవ్.